పాకిస్తాన్కి మళ్ళీ భంగపాటు. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడులను తిప్పికొట్టిన భారత్. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించినవన్నీ నిర్వీర్యం చేసిన ఆర్మీ అధికారులు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతపుర ఎయిర్బోస్ సురక్షితం. మూడో రోజు దద్దరిల్లిన సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లోని నగరాల్లో బ్లాకౌట్. చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదులు హతం. ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి. త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సమీక్షలు. సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు. పాక్ మనపైకి పంపిన 300 నుండి 400 డ్రోన్లను తుర్కీ దేశానివి అని ఫారెన్సిక్ ల్యాబ్ ధృవీకరణ. పౌర విమానాలను రక్షణగా చేసుకొని పాక్ భారత్పైకి దాడి చేస్తుందని ఆర్మీ వెల్లడి. దాయాది దేశం పాకిస్తాన్ మళ్ళీ భారత్పైకి దాడులకు దిగింది. కానీ దాయాది దేశం పాకిస్తాన్కి మళ్ళీ భంగపాటు తప్పలేదు. 2 దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతంగా నెలకొన్న చీకటి పడగానే మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడగట్టింది పాకిస్తాన్. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలకు పైగా వరుసగా డ్రోన్లను పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకోపడాలని ప్రయత్నమే గురువారం చేసింది. గురువారం పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగించిన సైన్యం వాటిని తిప్పికొట్టిన పాకిస్తాన్కు ఏమాత్రం బుద్ధి రాలేదని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుందనేసి తెలుస్తుంది. జమ్మూ, ఫిరోజ్పుర, పఠాన్కోట్, జైసల్మేర్, బడేమేట్, భూజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్ళీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలులు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ ప్రకటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ చేశారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీగా శత్రుముఖలు విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదయ్పూర్, నగ్రోటా, జైసల్మేర్, అక్మేర్ ప్రాంతాలపైకి పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదులోని లౌడ్ స్పీకర్లు వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా బ్లాకౌట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జమ్మూ, అఖ్నూర్, జైసల్మేర్, హర్యానాలోని అంబాలా, పంచకుల, పంజాబ్లోని ఫిరోజ్పుర, అమృత్సర్, హోలియాపూర్, మెగా జలంధర్, ఫజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ ప్రకటించారు. అలాగే పూంచ్, రాజౌరి, ఉరి సెక్టర్లో దాడులను భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లేదని తెలుస్తుంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రమైన రాజస్థాన్పై జైసల్మేర్లో గగనతల దాడులకు పలుమార్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. పాక్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పోఖ్రాన్లోని సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బడేమేట్, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పడడంతో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్ లోయలోనూ బ్లాకౌట్ పాటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు సూచించారు. జమ్మూలో, దక్షిణ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపించాయి. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాలో డ్రోన్లను గుర్తించి కూల్చేసినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఉదంపూర్, నగ్రోటా డ్రోన్లకు కూడా ఇదే గతి పట్టించారు మన ఆర్మీ అధికారులు. అయితే పాకిస్తాన్ దాడికి సైన్యం ధీటుగా జవాబిచ్చింది. చీకట్లో దొంగ దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ గురువారం రాత్రి వేర్వేరు రూపాల్లో చేసిన అన్ని రకాల ప్రయత్నాలకు ధీటుగా జవాబిచ్చినట్లు భారత సైన్యం ప్రకటించింది. పశ్చిమ సరిహద్దులో డ్రోన్లను మందుగుండు సామాగ్రితో విరుచుకోబడిన పాక్కు తగిన రీతిలో సమాధానం లభించిందని తెలిపింది. జమ్మూలో పాకిస్తాన్ సరిహద్దు ద్వారా మన దేశానికి చొరబడేందుకు ప్రయత్నించిన 7 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. పాక్ ప్రయోగించిన ఫిరంగి గుళ్ళ వల్ల పుంచ్ జిల్లాలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద శబ్దాలతో పేలులు సంభవించగా వెంటనే సైరన్లు మోగించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విమానాశ్రయాలు, కీలకమైన ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అవసరమైతే ప్రాదేశిక సైన్యం సేవల్ని వినియోగించుకునేందుకు కేంద్ర సర్కార్ అనుమతి మంజూరు చేసింది. అత్యవసర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.
రాష్ట్రాల్లో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఆస్తులకు ప్రాణ నష్టం వాటిల్లకుండా మరిన్ని చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు రావద్దని చండీగఢ్లోని చండీగఢ్లోని సైరన్లు మోగించారు. ఢిల్లీలో పలుచోట్ల సైరన్లతో హెచ్చరించే వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో కనీసం 24 విమానాశ్రయాల్లో ఈ నెల 15 వరకు పౌర విమాన సర్వీసులు రాకపోకలను నిలిపివేశారు. మరియు చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లుధియానా, బుంటార్, కిషన్గఢ్, పటియాలా, సిమ్లా, ధర్మశాల, బఠిండా, జైసల్మేర్, జోధ్పూర్, లేహ్, బెగ్నూర్, పఠాన్కోట్, జమ్మూ, జామ్నగర్, రాజ్కోట్, భూజ్ తదితర విమానాశ్రయాలను మూసివేసినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. మార్కెట్లో, రైల్వే స్టేషన్లో, పార్కులు, మెట్రో స్టేషన్లో నిఘా పెంచారు. బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే మరొక వైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సీనియర్ అధికారులు సరిహద్దు భద్రతా దళం, కేంద్ర పారిశ్రామిక దళంతో డైరెక్టర్ జనరల్ మరియు హోంశాఖ సీనియర్ అధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాల్లో భద్రతపై సమీక్ష చేశారు. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు యత్నించిన పాక్ ఉగ్రవాదుల్ని గురువారం రాత్రి 11 గంటల సమయంలో గుర్తించి వారిలో కనీసం 7గురిని మట్టుబెట్టినట్లు బీఎస్ఎఫ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంఖ్య ఇంకా ఎక్కువనే ఉండొచ్చు అనేసి పేర్కొంటున్నారు. వారి చొరబాటును వీలుగా పాక్ రేంజర్లు దబార్లోని గస్తీ శిబిరం నుంచి కాల్పులు జరుపుతుండటంతో దానిని అక్కడ ఒక బంకర్ను మన దళాలు ధ్వంసం చేశాయి. సరిహద్దులో శత్రుదేశానికి చెందిన పలు సైనిక శిబిరాలను మన దళాలు ధ్వంసం చేశాయి. దానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ట్యాంకు విధ్వంసక క్షిపణులతో వీటిని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. అలాగే చండీగఢ్లో మళ్ళీ మోగిన సైరన్స్. చండీగఢ్లో ఉదయం మళ్ళీ ఎయిర్ సైరన్లో శబ్దాలు వినిపించాయి. పాక్ నుంచి దాడులు జరిగే అవకాశం ఉందంటూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా ఇండ్లలోనే ఉండాలని, బాల్కనీలపై రావద్దనేసి తెలిపింది. అలాగే పంచ్కుల్, మోహాలి, పటియాలా, లంబాలలో ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూలోని సైరన్లు మోగాయి. తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాలకు ప్రాంతంలో పేలుడు పదార్థాలు, భారీ శబ్దాలు వినిపించడంతో విద్యుత్ సరఫరా ఆపేసి బ్లాక్అవుట్ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులన్నింటినీ భారత సైన్యం ధైర్యంగా సమర్థవంతంగా తిప్పికొట్టిందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అలాగే ఇది దాడులు జరుగుతున్న కొద్దీ పాకిస్తాన్ అప్పు కొరకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMFకు వెళ్ళి మాకు రుణం కావాలని పేర్కొని ఇదివరకే అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది. తాజాగా IMF పాక్ రుణ మంజూరును భారత్ గట్టిగా వ్యతిరేకించింది. ఆ నిధుల్ని పాకిస్తాన్ తీవ్రవాదం కోసం వాడొచ్చని అభ్యంతరం పెట్టింది. ఆ తర్వాత IMF $100 కోట్ల రుణం ఇవ్వడానికి అంగీకరించిందనేసి పాక్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు భారత గగనదళం పూర్తిగా సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ తన 24 విమానాశ్రయాల్లోని గగన స్థలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా పాకిస్తాన్ మాత్రం పాక్ గగనతలాన్ని మూసివేయలేదు. అది ఇప్పటికీ పౌర విమానాలు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పౌర విమానాన్ని రక్షణగా చేసుకొని పాకిస్తాన్ భారత్పై దాడికి దిగుతుందనేసి ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్ పాక్ మధ్య అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనే వెళ్లే విమానాలతో పాటు అక్కడి పౌర విమానాలకు సురక్షితం కాదు. అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకొని భారత వాయుసేన పూర్తిగా సంయమనంతో వ్యవహరించిందని సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. పాక్ దాడులకు స్పందనగా ఆ దేశానికి చెందిన 4 గగనతల రక్షణ వ్యవస్థలపై మన సైన్యం సాయుధ డ్రోన్లతో దాడి జరిపిందని, వాటిలో ఒకటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ను నాశనం చేసిందనేసి వివరించారు. కాందాన్, ఉరి, పూంచ్, మేందర్, రాజౌరి, ఉదంపూర్లలో పాక్ శతఘ్నుల దాడుల్లో మన సైనికులకు కొంత నష్టం వాటిల్లిందని, మన ఎదురుదాడిలో పాక్ ఎక్కువ నష్టం కలిగిందని చెప్పారు. డ్రోన్ దాడులు మరొక వైపు దాయాది దేశం భారత్పై జరిపిన డ్రోన్ దాడుల్లో పాక్ ప్రమేయం లేదని మరొకసారి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంది. భారత్లోని పఠాన్కోట్, జైసల్మేర్, శ్రీనగర్ పలు ప్రాంతాల్లోకి తమ డ్రోన్లు వెళ్ళి దాడి చేశాయని వస్తున్న వార్తల్ని పాకిస్తాన్ ఖండించింది. భారత్ జరిపిన దాడికి తగు రీతిలో సమాధానం ఇచ్చేదాకా ఉద్రిక్త నివారణ సాధ్యం కాదని చెప్పింది. పాక్ దళాల కాల్పుల్లో మరో 2 ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవల
ఇటీవల కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18 చేరింది. అలాగే నేడు అత్యవసరంగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ సమావేశం. సైనిక ఘర్షణల వేళ ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాల అధిపతులతో రాత్రి సమావేశమైనట్టు తెలుస్తుంది. దీనిలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. సరిహద్దులోని తాజా పరిస్థితిని సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ముఖ్యమంత్రులతో నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. త్రివిధ దళాల మాజీ అధిపతులతో సహా పలువురితో ఆయన మాట్లాడారు. అంతకుముందు రాజ్నాథ్ సింగ్ సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో త్రివిధ దళాధిపతి అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాల అధిపతులు ఉన్నారు. ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాయి. అలాగే పాక్ చొరబాటుదారులను భారత సైన్యం పాకిస్తాన్ చొరబాటుదారులను ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుందనేసి వింగ్ కమాండర్ ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆపరేషన్ సింధుకు సంబంధించి విదేశీ వివరాల శాఖ విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రయత్నాలను మన దళాలు వమ్ము చేశాయని మిస్రీ చెప్పారు. ప్రార్థనా స్థలాలపై దాడులు చేసి దానికి భారత సైన్యంపై నిందలు మోపడం పాక్ దుష్ట పన్నాగానికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితికి మతం రంగు పులిమేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నంకానా సాహెబ్ గురుద్వారాపై డ్రోన్ దాడికి భారత్ గుడిపెట్టిందని ఆరోపణలు పచ్చి అబద్ధమని తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో కర్తాపూర్ సాహెబ్ నడవను మూసివేశామని చెప్పారు. మన స్థానిక స్థావరాల లక్ష్యంగా పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ సైన్యం భారత గగనతలాన్ని అనేక మార్లు ఉల్లంఘించినట్లు వ్యోమికా సింగ్ తెలిపారు. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. 36 ప్రాంతాల్లో చొరబాటు యత్నం కోసం 300 నుంచి 400 డ్రోన్లను ఉపయోగించారని, మన సైన్యం అనేక డ్రోన్లను కూల్చిందని చెప్పారు. డ్రోన్ శిథిలాలపై ఫారెన్సిక్స్ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. తుర్కియాకు చెందిన ఆసిస్ గార్డ్ సొంగార్ డ్రోన్లను ప్రయోగించినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందనేసి వ్యోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషీ తెలిపారు. ఏదేమైనా పాకిస్తాన్ సాయంత్రం కాగానే భారత్ పైకి విచక్షణ రహితంగా విరుచుకోబడుతుంది. గత 3 రోజులుగానే సాయంత్రం నైట్ 9:30 తర్వాత భారత్ పైకి అటు గగనతలంపై సరిహద్దులు వెంబడ విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతూ భారత ప్రజలపైన, భారత పౌరులపైన, భారత పౌర నివాసాలపైన విచక్షణంగా దాడులు చేస్తూ వారిపైన మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తుంది. పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న గుళ్ళు, మసీదులపై, గురుద్వారాలపై దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే పాకిస్తాన్లోని గురుద్వారాపై దాడి చేసే అవకాశం ఉందనేసి అబద్ధపు అసత్య ప్రచారం చేస్తుంది. దీన్ని భారత సైనికులు, భారత అధికారులు తిప్పికొట్టారు. అలాగే భారత్ S-400 గగనతల రక్షణ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందనేసి, అలాగే భారత్లోని విద్యుత్ పవర్ గ్రిడ్ పూర్తిగా ధ్వంసమైందనేసి పాకిస్తాన్ మీడియా అసత్య ఆరోపణలు చేస్తుంది. అంతేకాకుండా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే దేశాలు చైనా, అజర్బైజాన్, తుర్కీలు ఆయా దేశాల్లో మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. కానీ భారత ఆర్మీ తెలిపిన ప్రకారం S-400 గగనతల రక్షణ వ్యవస్థ విధ్వంసక క్షిపణులు ఇవి ఏమాత్రం ధ్వంసం కాలేదు, ఇవి యాక్టివేట్లోనే ఉన్నాయనేసి తెలిపారు. అంతేకాకుండా భారతదేశంలో పవర్ గ్రిడ్ 70% భారతదేశం పవర్ గ్రిడ్ పూర్తిగా కుప్పకూలిందని, 70% భారతదేశం అంధకారంలో ఉందనేసి పాకిస్తాన్ అసత్య ప్రచారం చేసింది. దీన్ని కూడా భారత అధికారులు తిప్పికొట్టారు. భారత్ భూభాగంలో ఎక్కడ కూడా విద్యుత్ సమస్య ఎక్కడ రాలేదనేసి, అవన్నీ అసత్య ప్రచారాలు అనేసి తిప్పికొట్టారు. అంతేకాకుండా శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్ చెందిన 4 JF-17 ఫ్లైట్లను జెట్ ఫ్లైట్స్ను భారత ఆర్మీ అధికారులు కూల్చేశారు. అందులో 2 పైలట్లు భారత భూభాగంలోనే దిగినట్టు సమాచారం. వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
ఏదేమైనా పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యకు అటు అమెరికా కూడా పాకిస్తాన్ చేసే చర్యను తీవ్రంగా ఖండిస్తుంది. అది భారతీయ పౌరులు, భారతీయ పౌర నివాసాలు, మతానికి సంబంధించిన గురుద్వారాలు, మసీదులు, గుళ్ళపైన దాడులు చేస్తుంది. ఇది తీవ్ర అభ్యంతరకరం అనేసి అమెరికా సహా పలు దేశాలు ఖండించాయి. భారత్కు పూర్తిగా మద్దతు తెలిపాయి. అయితే చైనా మాత్రం ఇటు పాకిస్తాన్కు మిసైల్స్ను ప్లస్ ఆయుధ సామాగ్రిని సరఫరా చేస్తూనే రెండు దేశాలు సమయానం పాటించాలి, శాంతి ద్వారా, దౌత్య మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం చూడాలనేసి ఇటు మీరికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అలాగే భారత్కు వ్యతిరేకంగా చైనాలో కూడా, చైనా అధికారిక మీడియాలో కూడా వ్యతిరేక కథనాలు రాసింది. కాకపోతే దీన్ని భారత అధికారులు పూర్తిగా విభేదించారు. దీన్ని తప్పు అని తోసుకొచ్చేస్తారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడంలో పాకిస్తాన్ ఆరితేరిపోయిందనేసి భారత అధికారులు విమర్శిస్తున్నారు. ఏదేమైనా మన గగనతల రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉంది, దాన్ని ఎవరు టచ్ చేయలేరు. మన రక్షణ వ్యవస్థ 3 లేయర్స్లో పటిష్టంగా ఉందని ఆర్మీ అధికారులు చెప్పారు. అంతేకాకుండా భారత ఆర్మీ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత ఆర్మీలో చేరాలనుకుని సరిహద్దులో సైన్యానికి సేవలు అందించడానికి, సైన్యానికి సహాయం అందించడానికి ఆసక్తి ఉన్నవారు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయసు లోపల ఉన్నవారు తమ అప్లికేషన్స్ని ఫిట్గా ఉన్నవాళ్ళు తమ అప్లికేషన్స్ని నియరెస్ట్ ఆర్మీ క్యాంపస్లో సబ్మిట్ చేసుకోవాల్సిందిగా. వారికి జూన్ ఫస్ట్ వీక్లో ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి సైన్యానికి సహాయకారిగా భారత సైన్యాల దగ్గరికి సరిహద్దులోకి పంపించడం జరుగుతుంది అనేసి ఆర్మీ ఒక ప్రకటన తెలిపింది. దీనికోసం వేలాదిగా లక్షలాది మంది యువతి యువకులు మేము సైన్యానికి సేవ చేస్తాం, భారతదేశానికి సేవ చేస్తాం, సరిహద్దుల్లో పోరాడే అవకాశం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపి ఉత్సాహంగా అన్ని ఆర్మీ క్యాంప్ బేస్లలో సందడి వాతావరణం నెలకొంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే మన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా గత 3 రోజులుగా జరుగుతున్న దాడులను ప్రపంచ దేశాల రాయబారులకు, ప్రపంచ దేశ అధినేతలకు ఈ సంఘటనలను వివరిస్తున్నట్టు తెలుస్తుంది. అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మా దేశంలో ఉగ్రవాదులు లేరని చెప్తుంది. మొన్న జరిగిన ఉగ్రవాదులు చనిపోయిన అంత్యక్రియల్లో పాల్గొనడం మరొకటైతే అయితే నిన్న రాత్రి పాకిస్తాన్ సైన్యం దగ్గరుండి 7 ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి ప్రయత్నించడంతో భారత ఆర్మీ తిప్పికొట్టింది. దానిలో 7 ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉగ్రవాదులను సరిహద్దు దాటించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ ప్రయత్నాలను భారత్ బలంగా తిప్పికొడుతుంది. అంతేకాకుండా సరిహద్దు వెంబడి ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ను, ఆయుధ డిపోలను భారత్ ధ్వంసం చేసిందని గత రాత్రి ధ్వంసం చేసిందనేసి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అండ్ కర్నల్ సోఫియా ఖురేషీ శనివారం ఉదయం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ వదిలిపెట్టే ప్రసక్తి లేదనేసి, అంతేకాకుండా పాకిస్తాన్ సైనికులు తన భూభాగాన్ని దాటి సైన్యం కదులుతుందనేసి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ మీడియా సమావేశంలో తెలిపారు. అందుకు భారత బలగాలు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాయనేసి కేంద్రం కూడా ఒక ప్రకటన వెలువచ్చింది. అంతేకాకుండా మన దగ్గర తెలంగాణలో జరుగుతున్న ఆపరేషన్ కగార్లోని భాగంగా కర్రెగుట్టలో కుంభించబడుతున్న దాదాపు 20,000 మంది సైన్యాన్ని ఇమీడియట్లుగా ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం వరకు వారు సరిహద్దులోకి వెళ్ళి సరిహద్దులో డ్యూటీ చేయనున్న సమాచారం. దాదాపుగా 20,000 మంది సైనికులు తెలంగాణలోని కర్రెగుట్టలో ఉన్నట్టు తెలుస్తుంది. వారందరినీ సరిహద్దుకు తరలించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా భారతదేశం ఇన్ని రోజులు ఓపికగా సమయంతో ఉంది. కానీ పాకిస్తాన్ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోకుండా భారత్పైకి యుద్ధం దిగుతుంది. అంతేకాకుండా భారత్పై లేనిపోని అసత్య ప్రచారం చేస్తూ భారత్లోని బ్యాంకులు మూసివేయడని, బ్యాంకులు సైబర్ అటాక్ జరిగాయని, బ్యాంకులు ఏటీఎంలలో పనిచేస్తూ బ్యాంకులో ఏటీఎంలో నగదు నిల్వలు లేవని, పెట్రోల్, డీజిల్, ఫ్యూయల్స్, నిత్యావసర సరుకులు లేవు అయిపోయినసి ఫేక్ ప్రచారం చేయడం, భారతదేశంలోని 70% పవర్ గ్రిడ్ కుప్పకూలిపోయిందనడం,
S-400 క్షిపణులు S-400 రక్షణ కవచాన్ని కూల్చేసామని అబద్ధపు ప్రచారం చేయడం పాకిస్తాన్కు పరిపాటిగా మారింది. ఏదేమైనా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తుంది భారత్. మేరా జై హింద్, జై భారత్.